గారి మాటలు చెప్తారు భరత్ గారు. ఓకే సార్, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గా అప్పుడు మీ రోల్ ఏంటి? యాక్చువల్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గా మిమ్మల్ని పిలిచారు తెలంగాణ ఫస్ట్ ఫైనాన్స్. ఒక మాట భరత్ గారు, అసలు బిజినెస్ రూల్స్ తెలవాలి. ఇప్పుడు ఆ పార్టీ మీరు అధికారంలో మీరు మంత్రిగా ఎనగబెట్టకపోవచ్చు, ముఖ్యమంత్రి లేకపోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కదా, స్టేట్ లో అధికారం ఉంది, సెంట్రల్ ఉంది కదా. ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుంది, ఇంకో మినిస్ట్రీ ఏం పనిచేస్తుంది తెలియదా వాళ్ళకు? ఫైనాన్స్ మినిస్టర్ గారి యొక్క రోల్ ఎంత డెప్త్ ఉంటుంది? మాకు డిజైన్ తో సంబంధం ఉంటుందా? మాకు ప్రాజెక్ట్ డిజైన్ తో సంబంధం ఉంటుందా? సాయిల్ టెస్టింగ్ తో సంబంధం ఉంటుందా? అక్కడ క్వాంటిటీతో సంబంధం ఉంటుందా? క్వాలిటీతో సంబంధం ఉంటుందా? దేనితో సంబంధం ఉంటుందండి? అవన్నీ వాళ్ళు చేసుకొని ఇగో మాకు అలొకేట్ చేయబడ్డ బడ్జెట్ 20,000 కోట్లు, ఆ 20,000 కోట్లలో ఒక 3,000 కోట్ల రూపాయలు మాకు ఖర్చు అయింది పాపం అంటే బిల్లు పే చేసుకోలేదు తప్ప మేము ఇవాళకి ఇంత డెప్త్ పోతావా భరత్ గారు? అంటే బిల్స్ శాంక్షనింగ్ వరకు మాత్రం తప్పకుండా సాంక్షన్ చేస్తాం. ఎట్లా చేస్తాం? బాధ్యత బడ్జెట్ తో 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, 3,00,000 కోట్లు పెట్టినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దానికి కేటాయిస్తారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కేటాయిస్తే వాళ్ళు బాధ్యత వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తూనే ఉంటారు కదా. మా ఫైనాన్స్ సెక్రటరీ గారు కూర్చొని ఇస్తారు. అది క్వాలిటీ ఉందా లేదా, దాని డిజైన్ తప్ప ఒప్ప, అది ఎక్కడ కట్టాలి, ఇవన్నీ చూసుకోవాల్సిన మేము చూస్తావా? అవన్నీ ఉందండి, గొర్రెల స్కీమ్ ఉంది. ఇగో ఈ ఇల్లు గొర్రె కొట్టాలి, ఇంత నల్ల బొత్తులు కొట్టుకోవాలి, మీరు చెప్తావా? చెప్పండి. అదే అవన్నీ వాళ్ళు చూసుకుంటారు కదా. మేము బ్రాడ్గా ఇగో గొర్రెల స్కీమ్ వచ్చింది, గొర్రెల స్కీమ్ లో 1,75,000 రూపాయలు ఇవ్వాలి, గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తా ఉండాలి, దాని డబ్బులు ఇంతమందికి ఇచ్చినామని చెప్పి వాళ్ళు రేట్ చెప్తే మేము పాస్ చేసే బాబుతాం. ఇలా ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఇంతమంది ఇట్లా మీరు రిలీజ్ చేయడం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఒక్కొక్కసారి మీరు చూస్తూ ఉంటారు తప్పుడు మీరు కూడా పంపించి జీతాలు ఎత్తుకున్నట్టు కూడా ఉంటారు. కానీ పంపించిన వాళ్ళు పంపించే అధికారి అతిథికి అయినప్పుడు మేము ఏం చేస్తామంటే చూసుకోవాల్సినంత వారి అనేక సార్లు డిఎల్ఏ విషయంలో కొన్ని తప్పుడు క్లెయిమ్స్ కూడా చేసుకొని ఎత్తిలా అంటారు. చూసినావా? ఎవరు చేసుకోవాలి? డిపార్ట్మెంట్ చేసుకోవాలి కదా. ఓకే ఓకే. సో అంటే సార్ ఒకటి ఇప్పుడు మీరు అంటారు క్లియర్ గా దీనిలో రోల్ మొత్తం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాత్రమే. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్యాబినెట్ ఆమోదం బడ్జెట్ ఇచ్చారు కాబట్టి ఆ బిల్స్ రిలీజ్ చేయమంటే రిలీజ్ చేయరు, అక్కడ వరకు మాత్రమే బాధ్యత, ఇంకా వేరే బాధ్యత ఉండదు. ఇప్పుడు అన్నిటికీ అర్థం ఉంటుందండి. మీకు మళ్ళీ చెప్పాలి భరత్, మీకు ఆ రూల్స్ బుక్ తెచ్చుకొని చదువుకోండి. అంటే నేను కామన్ పబ్లిక్ ఐ నో, బట్ కామన్ పబ్లిక్ అర్థం కావాలి బిజినెస్ రూల్స్ లో. మాట ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏముంటది, కేటాయించబడ్డ డబ్బులకు సంబంధించిన ఎక్స్పెండిచర్ వచ్చినప్పుడు దాన్ని పాస్ చేసే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడు, ఒక హెడ్ మాస్టర్ ఒక 10 మంది జీతాలు పంపాలి, 10 మంది జీతాలు ప్రాసెస్ చేసి పంపాలన్నప్పుడు ఆ హెడ్ మాస్టర్ మాత్రమే చూసుకోవాలి. ఇంకా పైన ఉన్న ఏబిఓ గారు చూసుకోవాలి, డిఓ గారు చూసుకోవాలి. కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చూడదు. ఒకసారి 10 లక్షల 12 లక్షల అని అన్నప్పుడు పంపుతూనే ఉంటుంది తప్ప మళ్ళీ చెక్ చేసే ఉండదు. ఓకే ఓకే.